హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది మీకు చూపించేది ఇడ్లీ పిండి అండి. ఈరోజు నైట్ ఇడ్లీ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా నిన్న కూడా ఇదే చేశానండి. ఇప్పుడు పిండి మిగిలిపోయింది. ఇంకా పులిసిపోకుండా ఇవాళ కూడా ఇడ్లీ కానీ లేదంటే తట్టె ఇడ్లీ అంటారు కదా, పెద్ద ప్లేట్ వస్తుంది కదా, ఇడ్లీ రేకులో ఒక పెద్దది, ఆ పెద్ద ప్లేట్లో ఒకటే వేసేయడం కానీ చేస్తాను. మరి దాంట్లోకి నంచుకోవడానికి చట్నీ కానీ పొడి కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. ఆ, రోజు ఆవకాయ నంచుకుని ఏం తింటాం. నాకైతే ఆవకాయ ఇష్టం లేండి, కానీ ఈరోజు ఒక పొడి చేద్దాం అనుకుంటున్నాను. కమ్మటి పొడి చాలా బాగుంటుంది. అసలు ఇడ్లీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ పునుగుల్లోకి, రొట్టెలోకి అన్నిటికీ బాగుంటుందండి. అలాంటి ఒక పొడి చేసుకుందాము, హెల్తీగా చేసుకుందాం. ఇప్పుడు దానికోసం ఈ పిండి పక్కన పెడదాము. నేను ఫ్రిడ్జ్లో తీసాను అనమాట, ఇంకా చల్లగా ఉంది. ఇది బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇడ్లీ వేసుకుంటాను. అయితే ఇప్పుడు మనం దీనికి ఎండుమిరపకాయలు కావాలండి. మనం చేసే పొడి ఏదైనా సరే కానీ ఎండుమిరపకాయలతో చేస్తాము కాబట్టి ఎండుమిరపకాయలు కంపల్సరీ కావాలి. ఇదిగోండి ఎండుమిరపకాయలు. అంటే ఇన్ని వేయను, మనకు పొడికి కావాల్సిన సరిపడా వేసుకోవాలన్నమాట. మీకు కారం ఎంత తింటారో అంత చూసుకుని వేసుకోవాలి. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మనం అసలైన పని ఏంటి అంటే స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని మనకి పొడికి కావాల్సిన దినుసులన్నీ ఒక్కొక్కటి చెప్తూ నేను వేయించుకుంటూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇవి వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే వేడై ఉంటుందండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి కొంచెం ఇలా పించుతో పట్టుకుని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు డ్యాన్స్ చేస్తాయి. ఆవాలు డ్యాన్స్ అయిన తర్వాత మిగిలినవి వేసుకుందాం. దాని డ్యాన్స్ అయిపోయిన తర్వాత మిగిలినవి డ్యాన్స్ చేద్దాం. చూసారా, ఇంకా వేడవలేదండి. ఓయ్ వేసేసారు. ఇదే నా కంగారు. ఒక్కసారి వేడైతే మాడిపోతుంది. అలానే వేడవకుండా వేసామంటే ఇలాగా వేగవు. ఈ స్టీల్ పెనాలతోటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదే వచ్చిన బాధ. సెకండ్లో మాడిపోతాయి. వేగుతాయి, కంగారు పడదు, వేగనిద్దాం. వేగుతుంది కాబట్టి ఇగోండి మెంతులు దానికంటే కొంచెం ఎక్కువ అనమాట. ఆవాల కంటే ఎక్కువ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు నేను చేసే క్వాంటిటీకి. ఇక్కడ వేగాలి మంచిగా రెండు. వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇదిగోండి శనగపప్పు వేద్దాం. శనగపప్పు నేను దీంట్లో 1/2 కప్పు కూడా తీసుకోలేదు, తగ్గించి తీసుకున్నాను. అది వేగిన తర్వాత ఇదిగోండి 1 కప్పు మినపప్పు. ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి. ఇదిగోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టద్దు, నిదానంగా వేగాలన్నమాట. పప్పు లోపల నుంచి వేగితే కమ్మగా బాగుంటుంది. అంటే అన్నీ కలిపి ఒకేసారి కూడా వేసుకోవచ్చండి. పప్పు మరి శనగపప్పు పెద్దగా ఉంటుంది కదా, అందుకని వేగడం లేట్ అవుతుంది. మిగిలిన పప్పులు మాడిపోతాయి, ఇది వేగదు. అందుకని ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ ప్రకారం వేసుకున్నామే అనుకోండి, సమంగా వేగుతాయి, అన్నీ ఈవెన్గా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేగుతూ ఉంటుంది. మనం దీంట్లోకి ధనియాలు వేసుకుందాం. ఇగోండి మినపప్పు ఎంతో ధనియాలు కూడా అంతే. ఇది ఇలా నెమ్మదిగా వేగుతూ ఉంటుంది. ఈలోపు నేను ఎండుమిరపకాయలు, కావాల్సిన ఎండుమిరపకాయలు తుంపేసుకుని పక్కన పెట్టుకుంటా. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తుంపుకొని పెట్టుకుంటాను. తుంపుకోకపోతే మనకి మంచివి ఉండవు కదా, అందుకని తుంపేసుకుని పెట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి తెంపేసుకుని పెట్టుకున్నా. అయితే ఇప్పుడు మనం దీంట్లో మిరియాలు వేసుకుందాం. ఇలా జాయిగా కలుపుకుందాం. మిరియాలు వేసుకుని
ఎండుమిరపకాయలు కావాల్సినవి వేసేసుకుందాం. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ముక్కలు. అలాగే నా దగ్గర కొంచెం కరివేపాకు ఉంది, వేసుకోవచ్చు. ఇది కరివేపాకు కారపొడి కాదండి, ఏంటనేది చెప్తాను మీకు. కరివేపాకు కారపొడికి ఇంకా ఎక్కువ కరివేపాకు వేసుకుంటాం అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం వేసేసుకున్నాను. కాస్త అట్లా ఎండిపోతుంది, అందుకని దీంట్లో వేసేసుకుంటే కరివేపాకు హెల్త్కి మంచిది కాబట్టి దేంట్లో వాడుకున్నా ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు అసలైంది వేద్దాం. కొంచెం వేగాలి. ఎండుమిరపకాయలు కాస్త వేగుతున్నాయి కదా, ఎండుమిరపకాయలు అలాగే పెప్పర్, మిరియాలు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు అసలైంది వేద్దాం. అది అంతా 2 నిమిషాల్లో వేగిపోతుందండి, ఒక్క సెకండ్లో వేగిపోతుంది. ఇక మంచి రంగు వచ్చింది, చూసారా ఎంత బాగుందోనో. బంగారు రంగులాగా వేయించుకోవాలి, కమ్మటి వాసన వస్తూ ఉంటుంది మనకి. ఇదిగోండి అసలైంది. ఇది అవిసె గింజలు. అవిసె గింజలు 1 కప్పు. అర్థమైందా ఇప్పుడు మీకు ఏంటనేది? అవిసె గింజల కారపొడి. అవిసె గింజలు అసలు ఆయిల్లో అక్కర్లేదు, మామూలుగానే వేయించుకోవచ్చు. ఇంకా పేలిపోతాయి చూడండి, టప్ 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 పేలిపోతాయి అనమాట, అన్నీ చెదిరిపోతూ ఉంటుంది. లాస్ట్లో వేసేసుకుని ఆపేస్తే సరిపోతుంది దాన్ని. ఇప్పుడు మనకి దీంట్లో చింతపండు కావాలండి, చింతపండు కూడా నేను దీంట్లో వేసేసుకుంటాను. స్టవ్ ఆపేసుకుంటాను, ఈ వేడికి ఆ చింతపండు బిగుసుకుంటుంది. సో ఇలాగే కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాలు. ఇది నేను తీసేసుకుని ఈ ప్లేట్లో వేసుకుంటా. బాగా చల్లగా అయిన తర్వాత ఏం చేయాలి, మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి బాగా చల్లగా అయిన తర్వాత ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయాలనేది చూపిస్తా. ఇంక మాడిపోకుండా దీన్ని తీసి ఇలా వేసేసుకుందాం. ఇది చల్లారుతూ ఉంటుంది. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కింద పెట్టుకున్నాం కదా, ఈ వేడి మీదే ఈ జీలకర్ర పైన వేసేద్దామండి. జీలకర్ర వేగాల్సిన అవసరం లేదు, ఇట్లా వేసేసుకుందాం. ఇదిగోండి జీలకర్ర వేసిన తర్వాత కాస్తంత పసుపు కూడా వేసాను ఇందులో. వేడి మీద వేసేసుకుంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు వేసేసి ఇలా కలిపేసాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయింది, అయితే ఈ జార్లో వేసేసుకుంటా. దీనికి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా కావాలి. వెల్లుల్లిపాయలు నేను కొన్ని పొట్టు తీసాను, కొన్ని తీలేకపోయానండి. ఒక సిస్టర్ చెప్పారనమాట, పొట్టు తీసే వేయండి సిస్టర్ అని చెప్పారు. కానీ నాకు ఇప్పుడు టైం లేదు. సో ఇవి తీయాలంటే గోర్లు ఉండాలి, నాకేమో గోర్లు లేవు. సరే అందుకని కొన్ని తీసా, కొన్ని తీయలేదు. ఇదిగోండి తీసిన సాక్ష్యం ఇదే, పొట్టు కొన్ని తీసా, కొన్ని తీయలేదు. మీరైతే తీసుకోవాలనుకున్న వాళ్ళు శుభ్రంగా చక్కగా నీట్గా పొట్టు తీసేసుకుని పెట్టుకుని వేసుకోండి. అలాగే వేసుకోవాలనుకున్న వాళ్ళు అలాగే వేసుకోండి, అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను కొన్ని అటు ఇటు కూడా వేసాను. సో ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయింది కాబట్టి ఈ జార్లో ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఫస్ట్ ఇది కొంచెం తిప్పుకున్న తర్వాత ఒకసారి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట. ఇందులో నేను ఇంకా సాల్ట్ వేయలేదు. ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత సాల్ట్ వేసి అప్పుడు ఒకసారి ఒక తిప్పుతాను. ఇదిగోండి వేసేసాను. పొడి అయిన తర్వాత మళ్ళీ ఇందులోనే వేసుకుందాం. ఇప్పుడు మీకు మనం చింతపండు కూడా వేసాం కాబట్టి తగినంత ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు. కొంచెం తగ్గించి వేసుకోండి. ఎప్పుడు చెప్పే పాడే పాడుతుంటా. ముందు తగ్గించి వేసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు చింతపండు ఉంది కాబట్టి నేను వేసుకున్నాను ఇట్లాగా. ఈ వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, లేదు అనుకుంటే కనుక వెల్లుల్లిపాయలని స్కిప్ చేసేసేయండి. అందులో వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఉంటారు, తినేని వాళ్ళు ఉంటారు కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు. ఇది నేను పౌడర్ చేసుకొస్తా. ఇదిగోండి ఈ మాదిరిగా నలిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక్కసారి మళ్ళీ మనం ఒక తిప్పుదాము. చూసారు కదా ఇలా అన్నమాట. వెల్లుల్లిపాయలు ఇంకో కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు కూడా తగ్గించుకోవచ్చు, అసలు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇది చూడండి మనం నీటిలో వేసుకున్నాం. వాసన అయితే ఒక రేంజ్లో ఉందండి. తర్వాత తీస్తాను దీన్ని. చూసారా, పోలా అద్దిరి పోలా అంటారు. చూడండి ఎంత బాగుందో అసలు. ఆహా, వెల్లుల్లి వాసన గుమాయించేస్తుందండి. అన్నంలోకి, అలాగే ఇడ్లీలోకి, రొట్టెలోకి, ఇంకా ఏముంది పునుగులు అవన్నీ వేసుకుంటే వాటిల్లోకి
సూపర్గా ఉంటుంది చెప్తుంటే కానీ నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఇడ్లీ వేసేసుకుందాము. ఇడ్లీ వేసుకుని దాని మీద ఇలా ఇలా జల్లుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది చూసారు. రోజు ఇడ్లీ కావాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. నచ్చిందా? చూసారా, హెల్దీ పొడి అనమాట. అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి. చూడండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. అవిసె గింజలు అందరూ తినాలని చెప్తున్నారు కదా, ఇలా పొడి చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు జర్నీలో కూడా ఈ పొడి పట్టుకెళ్ళిపోవచ్చండి. మనం ఇడ్లీలు ఎలాగో ఎక్కడ దొరుకుతాయి, రొట్టెలు దొరుకుతాయి, అవి తినలేని పక్షంలో ఇది కొంచెం అట్లా వేసేసుకుని తినేసామే అనుకోండి, అమ్మయ్య అనిపిస్తుంది. అన్నంలో కూడా కలుపు తినేసేయచ్చు. నేను కొంచెం ఇట్లా పట్టుకుని ఇట్లా చూస్తా. ఆహా, ఉప్పు, పులుపు, కారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంతే. ఇడ్లీ కూడా వేసుకుని చూపిస్తా. ఇక చూడండి, ఇడ్లీ పెట్టాలంటే ముందు నీళ్లు పోసుకుని ఇడ్లీ పాత్రలో నీళ్లు మరగనివ్వాలన్నమాట. పక్క పెట్టేద్దాం, మరిగిపోయింది కదా ఇది. అయితే ఇదిగోండి, ఇంకొక టిప్ కూడా చెప్తాను. దీంట్లోకి ఇడ్లీలు అతుక్కోకుండా రావాలంటే నూనె కానీ నెయ్యి కానీ రాస్తారు. అవేం అక్కర్లేదండి, నూనె నెయ్యి రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం ఇడ్లీ పిండి వేసి నింపుకునేటప్పుడు ఒకసారి నీళ్ళు శుభ్రంగా దీన్ని కడిగేసేసుకుని శుభ్రంగా నీళ్ళు పంపేసి ఇట్లా ఇట్లా విదిపేసుకుని పిండి వేసేసుకుని పెట్టేసేయండి, చక్కగా వచ్చేస్తాయి, అంటుకోకుండా వచ్చేస్తాయి. నేను చేసిన పని అదే. ఇప్పుడు ఇదిగోండి, దీంట్లో ఒకటే వచ్చింది, దీనికి ఒకదానికే తట్టే ఇడ్లీ అంటారు కదా, ఇది ఒకటే వచ్చిందనమాట. ఇంక దీంట్లో రాలేదు. 2 వేద్దాం అనుకున్నాను కానీ పిండి సరిపోలేదు. సరే ఇది పక్కన పెట్టేద్దాం, తోముకోవడం తప్పింది ఒకటి. అయితే ఇదిగోండి పొడి నేనైతే దీంట్లో వేసేసుకుని మూత పెట్టేశాను. మళ్ళీ అట్లా మూత పెట్టుకోలేదు అనుకోండి, వాసన పోతుంది కదా, అందుకని చెప్పి అలా మూత పెట్టేశాను. కొంచెం పిండి దీంట్లో ఉంచి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన ఇలా జల్లేద్దాం, బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా ఇట్లా వేసేసుకుని మనం ఇప్పుడు దీంట్లో పెట్టేసేద్దాం. మూత పెట్టేద్దాం, ఉడికాక చూపిస్తా. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇది బయట పెట్టిన తర్వాత దీన్ని చక్కగా ఇట్లా అట్లగాడితో చుట్టూతా అనేసి ఇట్లా అంటే వచ్చేస్తుందండి. తీసేసేసి మొత్తం చూసారా, అలా వచ్చేస్తుంది అనమాట. బయట కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచేస్తే చల్లగా అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకుని ముక్కలు పెట్టుకుని ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. చూస్తే ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇట్లా దీని మీద 2 నాకు 2 మావారి దాంట్లో ప్రేమగా నెయ్యి వేస్తా. నేను నెయ్యి వేసుకోను కాబట్టి ఇదిగోండి, నెయ్యి వేసుకుని ఈ పక్కన కూడా కావాలంటే పొడి వేసుకోవచ్చు. మావారు ఇంక ఎక్కువ కారం అట్లా తినరు, ఇదే సరిపోతుంది అంతే. ఇలా లాగేసేయడమే. చూసారా ఎంత బాగుందో. ఈ కారపొడి మీరు కూడా చేసుకోండి, చాలా 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 హెల్దీ అనమాట. దీంట్లో వేసినవన్నీ కూడా హెల్దీవే కదా. అలాగే అవిసె గింజలు కంపల్సరీ వేసుకోండి. అవిసె గింజల కారపొడి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి, సరేనా? ఉంటాను. మరొక మంచి హెల్దీ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.